నీటిని కాపాడుకోవాలనే అవగాహన ప్రజల్లో రావాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జీహెచ్ఎంసీ, వాటర్ ఎయిడ్ కలిసి ది బ్లూ మైల్ పేరుతో 10K రన్ని నిర్వహించాయి. రన్లో వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్, సినీ నటుడు అడవిశేష్, యువత, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. నీటిని వృధా చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నీటిని వృధా చేయకుండా ప్రతి బొట్టును ఒడిసి పట్టుకోవాలన్నారు దానకిషోర్. బ్లూ మైల్ అని చెప్పేసి నెక్లెస్ రోడ్ నుంచి పక్కనే ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ పక్కనే ఉందన్నమాట. హుస్సేన్ సాగర్ మీకు అందరూ తెలుసు, కొంతకాలం క్రితం ఇది మనకు తాగునీరు ఇచ్చేటువంటి జలాశయం. ఇప్పుడు అది పరిస్థితి తాగేదానికి నీళ్లు ఐ థింక్ క్వాలిఫై కావు. దీనికి కారణం ఏంటంటే ఒక మానవ సమాజంగా మనము మన యొక్క జల వనరులను కానీ అలాగే న్యాచురల్ రిసోర్సెస్ కానీ ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎలా కాపాడుకోవాలన్న విషయం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు ఇదే లేక్ని మనము క్లీన్ చేసి వాటిని మంచినీరుగా మార్చాలంటే మేబీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అవసరం అవుతుంది. అంటే నేచర్ ఏదైతే పోగొట్టుకుంటామో అదే దాన్ని తీసుకురావాలంటే వేల కోట్లు ఖర్చు పెట్టాలి, మనుషులు చనిపోవాలి, రకరకాలు జరుగుతూ ఉంటాయి. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే రాబోయే తరాలకి మనకున్నటువంటి వనరులను ఇంకా మంచిగా చేసి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. కంట్రీస్ లైక్ ఇండియా, చైనా ఇటువంటి కంట్రీస్లో వాటర్ రిసోర్సెస్ ఆర్ బికమింగ్ వెరీ వెరీ లెస్. దీన్ని వాటర్ ఎయిడ్ వారు అనే సంస్థ, అంతర్జాతీయ సంస్థ, వాటర్కి సంబంధించి రకరకాల ప్రాజెక్ట్స్, సెన్సిటైజేషన్స్, ఎన్జిఓస్తో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నారు. వారు ఈరోజు రన్ స్టార్ట్ చేశారు. దీనికి చాలామంది యంగ్స్టర్స్, ప్రజలందరూ పాల్గొన్నారు. సగానికంటే ఎక్కువ మంది జనానికి ఇవాళ శానిటేషన్ కోసం కానీ, డ్రింకింగ్ కోసం కానీ, వ్యవసాయం కోసం కానీ తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుంది. ఇంకొక 40 సంవత్సరాలు, మొన్న మధ్య వరల్డ్ వాటర్ ఫోరం పోయినప్పుడు అక్కడ డిస్కషన్స్లో వచ్చింది, రాబోయే 20-30 సంవత్సరాల తర్వాత ఈ పెట్రోల్ స్టేషన్స్ ఎట్లయితున్నాయో, డీజిల్ బంక్స్ ఎట్లయితున్నాయో, వాటర్ స్టేషన్స్ కూడా రాబోతున్నాయి. పొద్దున 5 లీటర్ల నీళ్లు కొనుక్కొని టాయిలెట్ పోవాల్సిన దుస్థితి రాబోతున్నది. దాని నుంచి మనం బయటపడడానికి ముఖ్యమంత్రి గారు ఇక్కడ చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈవెంట్ చేశారు ఇక్కడ. బ్లూ మైల్ అనే ఈవెంట్ ప్రైమర్లీ జనాలకి వాటర్ కన్జర్వేషన్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి గురించి కొన్ని చిన్న ఫ్యాక్ట్స్ చెప్తాను. ఇండియాలో 600 మిలియన్ పీపుల్, అంటే 60 కోట్ల మంది క్లీన్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు అండ్ ఆడవాళ్ళు ఇన్ జనరల్ రూరల్ ఏరియాస్లో, మన చిన్న ప్రాంతాల్లో, విలేజెస్లో ఎఫెక్ట్ అవుతున్నారు. సో దీని అంతటి ముఖ్యంగా కావాల్సింది ఒక మైండ్ సెట్లో మార్పు. చిన్న టిప్స్ ఇండియాకి హెల్ప్ అవుతాయి. అవి ఏంటంటే మనం బ్రష్ చేసుకుంటున్నప్పుడు, లేదా స్నానం చేస్తున్నప్పుడు, లేదా కార్స్ కడుగుతున్నప్పుడు వాటర్ కన్జర్వేషన్ గురించి జాగ్రత్తగా ఆలోచించండి.